అలాంటి సార్లు ఇంకా వేరే వాళ్ళు కూడా అలాంటి నేర్చుకోవచ్చు. అలాంటి వాళ్ళు మాకు మా యొక్క వాళ్ళకి అలాంటి సార్లు ఉంటే చాలా మంచిది సార్. అదే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు అదే మరి చేస్తున్నాం. ఇప్పుడు ఎప్పటికప్పుడు అందరినీ కూడా వారికి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం. వారు బాలకృష్ణ గారు బాగా చేశారు, ఆయన చేసిన పని అందరూ నేర్చుకొని నీలాంటి వాళ్ళకి ఇంకా మెరుగైన సేవలు ఇస్తారమ్మా. ఎన్నో కానుపమ్మ ఇది? మొదటి కానుపేనా? మూడో కానుపమ్మ. ఇద్దరు పెద్ద ఇంక ఇద్దరు ఆడపిల్లల? ఒక బిడ్డ ఫస్ట్ బిడ్డ చనిపోయి ఓకే అమ్మా. బాగున్నాం సార్. ఈ ఊరు వాళ్ళు ఆశావర్కులు అంబులెన్స్ లో వచ్చేవాళ్ళు పరశురామ్ సారు, ఆశావర్క్ పుష్పావతి బాగా చూసుకుంటున్నారు సార్. అంబులెన్స్ పొద్దున వస్తుందని ఒకరోజు ముందే వచ్చి పుష్పావతి ఆశావర్క్ వచ్చి అంబులెన్స్ వస్తుంది ఇంటి దగ్గరే ఉందండి బాగా చెకప్ చేసుకున్నాడు అని వచ్చి చెప్తుంటారు సార్. వచ్చి చెప్పి పొద్దున పరశురామ్ సార్ వచ్చి బాగా బ్లడ్ టెస్ట్, బీపీ టెస్ట్ వాళ్ళు చేసి షుగర్ అన్ని టెస్ట్ చేసి అది హాస్పిటల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్కి పోయి చూడండి మనం చెప్తాము అని రాసిస్తుంది సార్. చాలా సంతోషము. పని చేస్తాను నేను. మీ బాబు సంజీవిని ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మొదటి కేస్ స్టడీ ఇది. మేమందరం స్టడీ చేస్తున్నాం. ఒక 3 లక్షల రూపాయలు మీ బాబు పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. పెద్దయినా గుర్తుండేట్టుగా ఈ సంజీవిని ప్రాజెక్ట్ కూడా బాగా పనిచేసేట్టుగా శాశ్వతంగా గుర్తుంటుంది. మీ బాబు పేరుతో కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాను. 3 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. సంతోషమా? ఓకే అమ్మా, గుడ్. ఓకే అమ్మా. చెట్లు కూడా బాగా పెట్టండి. మీరు పెట్టారా? ఎవరు పెట్టారు ఈ మొక్కలు? ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళకి పెట్టి ఇది కూడా పెట్టి ల్యాండ్స్కేపింగ్ కూడా శుభ్రంగా చేస్తే పరిశుభ్రంగా బాగా వస్తుంది. కూర్చోండమ్మా. ఏంటమ్మా? గుడ్. ఏంటి నీ పేరేంటి? ఇంకా పేరు పెట్టలేదా? నమస్తే సార్, నా పేరు ఉమాదేవి సార్. మా హస్బెండ్ పేరు రాముడు. నాకు 4 కూతుర్లు సార్. 4 కూతుర్లమ్మా? ఓకే. అంటే మా ఇంకేంటి నువ్వు ఏమన్నా చెప్పాలా? ఏంటి మీ అనుభవాలు ఏంటి? హాస్పిటల్ బాగుంది సార్. ఇక్కడ హాస్పిటల్ అన్ని విధంగా బాగా చూసుకుంటారు. ప్లస్ ఆశా వర్కర్ కూడా బాగా చూసుకుంటారు సార్. డెలివరీ కూడా మంచిగా చేస్తున్నారు సార్. అన్ని ఫెసిలిటీస్ బాగుంటాయి. ఇప్పుడు మేము సంజీవిని ప్రాజెక్ట్ పెట్టాం. బాగా చేసినారు సార్. మీరు అవన్నీ దానివల్ల మీకు లాభం ఉందమ్మా? సంజీవిని ప్రాజెక్ట్ వల్ల ఏంటి ఏం అర్థం చేసుకున్నారు మీరు? సంజీవిని ప్రాజెక్టు మేము ఇంట్లోనే ఉండి అన్నీ కనుక్కోవచ్చు సార్. టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పారు 155337 అని. ఆ నెంబర్ మళ్ళీ డాక్టర్ని కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు, మీరు వచ్చి చూసుకోవచ్చు అని చెప్పారు. తర్వాత పాప వెయిట్ అడిగారు సార్. తర్వాత వచ్చి పిల్లలు ఎంత ఇంజక్షన్లు ఏమేసారు, ఎలా ఉంది అన్నీ అడిగారు సార్. అంతా బాగుంది సార్. సిస్టమేటిక్గా ఉందా? సిస్టమేటిక్గా దీనివల్ల లాభం ఉంటుంది దీర్ఘకాలంలో? సార్ నాకు ఇప్పుడు మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు మేము సార్. అడిగి ఒకసారి రాకుండా ఎప్పుడు రావాలనో వెయిట్ చేయకుండా అన్నీ చేస్తున్నాం. యా. ఏంటమ్మా నువ్వేంటమ్మా? ఇప్పుడు నీకు ఎప్పటికప్పుడు పిలుస్తున్నారమ్మా? ఏఎన్ఎం వస్తూ ఉందమ్మా? ముందుకి ఇప్పటికి నువ్వు భర్తవా? ఏంటి చెప్పు. ఎన్నో కాన్పు? 5వ కాన్పు సార్. 5వ కాన్పు. ఫస్ట్ బాబు చనిపోయినాడు సార్. డెలివరీ అయినా కర్నూలులో కాన్పు డెలివరీకి. మా తర్వాత పాప సార్. మరి తర్వాత బాబు చనిపోయినాడు సార్. మరి తర్వాత పాప మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎన్నేళ్ళు. ఇప్పుడు ఈ నువ్వు కాన్పుల అనుభవం ఉంది కదమ్మా, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి సంజీవనిలో? బాగుండదు సార్. అన్ని ట్రీట్మెంట్లు అన్ని సంజీవని గురించి అన్నీ చెప్తున్నారు. అన్నీ ఏమేమి తీసుకోవాలో అన్నీ ఆరోగ్యంగా అన్నీ చెప్తున్నారు సార్. ఈ ప్రాజెక్ట్ వల్ల కొంచెం బెటర్గా అయిందా? బాగుంది సార్. నువ్వు కూడా బాధ్యత తీసుకుంటున్నావా? ఆవిడ బాధ్యతేనా నీకు కూడా బాధ్యత ఉందా? ఇద్దరు కలిసి చేసుకుంటున్నారా? గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా. చాలా సంతోషం. ఈ ప్రాజెక్ట్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం. సక్సెస్ కావాలి, చేద్దాం. కూర్చో. నువ్వేంటమ్మా?
ఏంటి బాబు ఏంట్రా ఎట్రా ఎట్రా రారా నీ పేరేంటి నీ పేరే నువ్వు బాయాడిగా ఉన్నావురా నువ్వు బాగా మాట్లాడుతున్నావు స్కూల్కి పోతున్నావా ఎల్కేజీనా యూకేజీనా ఫస్ట్ క్లాసా ఫస్ట్ క్లాసు బాగా చెప్తున్నారా వాళ్ళకి తెలియదురా వాళ్ళు నవ్వుతున్నారు నువ్వు బాగా చెప్తున్నావు గుడ్ ఈ గుడ్ 1 2 వచ్చినా ఎన్ని వచ్చినాయి 2 2 వచ్చాయి నీకు గుడ్ ఏంటమ్మా నీ అనుభవాలేంటి నాకు 8 months సార్ నేను అన్ని బాగా యూజ్ చేసుకుంటున్నాను సార్ సంజీవిని గురించి కూడా కాల్ చేసి మాట్లాడాను సార్ నువ్వే చదువుకున్నావమ్మా డిగ్రీ సార్ డిగ్రీ చేసే గట్టి ఈజీగా నువ్వే చదువుకున్నావమ్మా చదువుకోలేదు బాగానే నీకు అర్థమవుతా ఉంది సంజీవిని ఫోన్ చేయడం ఎన్ని నువ్వమ్మా 10th క్లాస్ బట్ ఫోన్ చేసుకోవడం చూసుకోవడం మెసేజ్ అన్ని ఇప్పుడు దీంట్లో యోగా ఏమైనా మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా యోగా కానీ చేస్తున్నావమ్మా నువ్వు కూడా చేసావమ్మా నువ్వు చేస్తున్నావమ్మా నువ్వు చేస్తున్నావా చిన్న చిన్న యోగాసనాలు ఇవన్నీ కూడా చేసుకోవడం ఇప్పుడు సి సెక్షన్ కాకుండా నేచురల్ ప్రాసెస్లోనే రావాలి చెప్తున్నారు సార్ అది వస్తుంది మీ భర్త కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడా బాగా చేస్తున్నారు లేదంటే అందరినీ కట్టేసి పెట్టాలా ఎందుకండి చేస్తున్నారు సార్ బాగా చెప్తున్నారు సార్ అదేమ్మా గుడ్ అందరూ కలిసి డిస్కస్ చేసుకోవడం మాట్లాడుకోవడం అన్నీ జరుగుతున్నాయి భార్య భర్త ఇద్దరు కలిసి ఓకే మరి యాక్చువల్గా ఉమ్మడి కుటుంబం సార్ దాంట్లో బాగా అన్ని యూజ్ చేస్తాం మీ కుటుంబంలో ఎవరు ఉంటారమ్మా మీకు నాన్న కావాలమ్మా నానమ్మ ఉన్నారు సార్ నానమ్మకి 5 మంది ఓకే మీరు ఎంతమంది కుటుంబంలో 26 మెంబర్స్ 26 మంది ఉన్నారు వెరీ నైస్ అమ్మా చాలా పెద్ద కుటుంబం అయితే అందరూ కలిసి ఒకటిగా ఉంటారా కలిసి ఉంటున్నాం సార్ ఒకే కిచెన్ ఇద్దరు హైదరాబాద్లో ఉంటారు సార్ మా అమ్మ వాళ్ళు. మిగతా 4 ఫ్యామిలీస్ ఇక్కడ ఒకటే ఇంట్లోనే మండిగా ఓకే అమ్మా మీరు ఎంతమంది అమ్మా మీ కుటుంబంలో మీ ఇద్దరైనా భార్య భర్తనా అమ్మ నాన్న అందరూ కలిసి అక్క చెల్లెలు అందరూ కలిసి అందరూ కలిసి ఉన్నారా ఎంతమంది మీరు మొత్తం 3 మంది 13 మంది కలిసి ఉన్నారా వెరీ నైస్ కొత్తగా ఇంటి ఉన్నాయి ఇవన్నీ నేను బాగుంది. ఇప్పుడు ఎక్కడా లేరు నువ్వమ్మా మీరు ఎంతమంది అమ్మా 5 మంది కలిసి ఉన్నారు చాలా సంతోషము మీరు చూసినప్పుడు ఒక కొత్త అనుభూతి నాకు నేను కూడా పెద్ద కుటుంబాలు ఉండాలని పెద్ద కుటుంబాలని నేను కూడా ప్రోత్సహించాలని అదే మరి టెక్నాలజీ బాగా ఉపయోగించారు మీరు సంజీవిని బిగినింగ్ మాత్రం దీని రాష్ట్రం అంతా కూడా స్కేలప్ చేస్తాం ఏ సమస్య వచ్చినా ఒక ఏఐ డాక్టర్ని పెడతాం ఫిజికల్ డాక్టర్ని పెడతాం మీరు కన్సల్టేషన్స్ అన్నీ కూడా ఆన్లైను ఫిజికల్గా కూడా చేసుకోవచ్చు చాలా సంతోషం మిమ్మల్ని కలవడం మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు రండి అందరూ రండి ఒక్క ఫోటో తీసుకుందాం రండి అమ్మ రండి ఇద్దరు రండి ఓకే అమ్మా మంచిదమ్మా